హలో గైస్, ఈరోజు మనం హిడెన్ లీఫ్ విలేజ్కి వెళ్ళిపోతున్నాం. రామాయి పాండ్రా దిగండి. మా జిరయ్య ఇప్పుడు కూడా రష్కి వెళ్ళి అయిపోతాడమ్మ. సిరీస్ వెళ్ళాలా వేస్తాను, బాల్ వేస్తాను. రామ ఆడ దిగామనుకో అస్సలు దిగలేం. మళ్ళా ఫస్ట్ టైం నాకు ఒకటి అయిపోతాం. మొత్తానికి హిడెన్ లీఫ్లు దిగేసాం. ఊరి వీడేమి లేదు కనపడమాట. వచ్చాడు ఎనిమిసా వేసే ఊరే గన్ను తుమ్మదం. గన్నే అట్టపై గుద్దు పాడతాం బాగా. హ్యాకర్ వీడు హ్యాకర్ నా గుర్తు. మళ్ళీ ఇప్పుడు ఆడే దిగడం. జిరయ్యా ఇప్పుడన్నా లూట్ మీద దిగాం. మామూలుగా స్ట్రీమింగ్ ఈరోజు లాస్ట్ కురామాయ. ఇది హిడెన్ లీఫ్ ఉంటుందా ఉండదా అని చెప్పి ఈరోజు స్ట్రీమింగ్ చేస్తున్నాం అనమాట. పారా చేసేద్దాం బాండి. ఫ్రీ ఫైర్లో మీకు అందరూ నరుటో క్రియేట్ ఓపెన్ అయిందా? ఒకవేళ ఓపెన్ అయింటే కమెంట్ చేయండి. నరుటో ఉజుమాకి దత్తిపయం అయినా హొకాకి నరుటో కూడా హొకాకి అయిపోయినాడు కదా. ఆకాశి వాళ్ళు అంతా హచ్చిరమ్మ టోబిరమ్మ తాత వస్తాడే అది పోతాడు. ఫస్ట్ హొకాకి టోబిరమ్మ, సెకండ్ టోబిరమ్మ కాదు, ఫస్ట్ వచ్చి హర్షిరామ, సెకండ్ హొకాకి టోబిరమ్మ, థర్డ్ హిరిజన్, ఫోర్త్ ద వన్ అండ్ ఓన్లీ మినటో నమికాజే, ఫిఫ్త్ సునాడే. అయినా కకాషి కూడా ఉన్నాడే. కకాషి నరుటో కూడా అయ్యారు, కానీ ఇంకా దీన్ని అప్డేట్ చేయలేదేమో. ఇది ఓన్లీ చూడని వాళ్ళ కోసం పెట్టుంటారు. చూసిన వాళ్ళు అయితే మొత్తానికి ఆల్రెడీ నరుటో కూడా ఒక అవుతున్నాడు అనమాట. ఏం డ్రెస్సింగ్ అది అట్టుంటుంది మనతో. వేసేయి వాడిని వేసేయి. ఏందో స్కిల్ ఇచ్చి పాటు దొప్పుతారు నా కొడుకులు. ఏందో వేసి దొప్పుతారు. పడిపోతాం బండి చోన్ మన అట్ట ఏంటో పోన్. నిన్న హైలైట్ గైస్. వస్తుంటే ఒక చోట టోల్గేట్ దగ్గర పెద్ద పార్టీ. ఆ పార్టీ పేరు ఎందుకు లేమో కాంట్రవర్సీ అవుతుంది. వాడు ఎమ్మెల్యే ఏమో బొచ్చు కూడా పే చేయను అన్నాడు. ఇది కానీ వాళ్ళ వర్కర్స్ టోల్ వర్కర్స్ ఒప్పుకోనే లేదు. నా కొడుకులు అంతంత డబ్బులు సంపాదిస్తారు, ఏం లాభం చెప్పండి. టోల్ కూడా కట్టలేరు. వేస్ట్ కార్డు. ఏందో మళ్ళీ బస్సులో నుంచి వస్తుంటే ఒక అతను వచ్చాడనమాట. బ్రో ఇంటికి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వని. డబ్బులు లేవు, వేరే వాడు ఎక్కుతాడు మధ్యలో, వాడు ఇస్తాడని. సరేలే ఇంటికి వెళ్ళాలి, గుడికి ఏరుకొని అని చెప్పేసి కనికరంతో సరేలే బ్రో ఇస్తా అన్నా. సరే ఫోన్పే చెప్పు బ్రో, లేదా నేనే టికెట్ తీస్తాను బ్రో, ఎక్కడికి పోవాలి చెప్పు బ్రో అంటే, లేదు పొలంనేరులో ఇచ్చేయి నాకు టికెట్, పొలంనేరుకు పోవాలి నేను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చే అన్నాడు. సరేరా ఇస్తాలే ఎంతగా అంటే 50 రూపాయలు అడిగినాడు. మామూలుగా టికెట్ అంత కాదు, ఇంకా ఎక్కువ.
సర్లే 50 అంటే అది కూడా 50 వేరే వాడికి ఫోన్పే చేయించి వాడి దగ్గర 100 చైన్ తీసుకొని మళ్ళీ ఎక్కి వెళ్ళి చేంజ్ లేదంటే వాడు కండక్టర్ చైన్ తీసుకొని వచ్చి 50 అతనికి చేంజ్ ఇచ్చి నన్ను పంపించమని తీసుకొని 50 నెక్స్ట్ స్టాప్లో ఆడ నిలుపుతారనమాట. ఐటీ గేట్ బెంగళూరులో అక్కడ నిలుపుతారు. ఆడ మా వాడు ఎక్కుతాడు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. సరేలేరా నువ్వు ఇస్తావో ఇవో చూస్తా కానీ దిగేసి తేబారా అంటే దిగాడు. అంతే, మళ్ళీ లేదు జంపు, ఎక్కలే, మళ్ళీ బస్సే ఎక్కలే. ఎట్టుంటుంది పట్టపగలే దోచి దొబ్బడం. పోనీ అని కనికరం చూపిస్తే ఇటా పనులు చేస్తారు. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరినో వచ్చి ఇంటికి వెళ్ళాలి బస్సులో కనికరం అది ఇదని చెప్పి డబ్బు ఇచ్చారంటే మీరే మోసపోతారు. వాడు ఏం చేస్తాడు, పోయి గాంజా కొనుక్కుంటాడు, ఏదో మందు కొడతాడు గాంజాగాడు. దాంతో కండక్టర్ కూడా చెప్పాను అన్నమాట, ఏంటి బ్రో నీ దగ్గర వచ్చి చైన్ తీసుకుని మరి వాడు స్కామ్ చేశాడు అని. సరేలే ఈసారి నుంచి ఎక్కిందిలే వాడిని మీటా అని చెప్పాడు. ఓకే బ్రో ఇట్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట. ఒక రోజులో ఇన్ని చూసాం అనమాట. కారు ఎక్కామంటే అంతే పోవడమే. ఎక్స్పోర్ట్ డ్రైవర్ అనమాట. గిరగిరా తిప్పుదంటాం. మా జిరయ్య ఎవరైనా ఎనిమిది ఉన్నారైనా చూసుకో. రామా 19 ఫాక్స్ కురామా చూలోకి వెళ్ళి మాదర వచ్చేసాను అనుకో పారిపోద్ది అనమాట. వచ్చేహో మాదర సాస్కే నరుతో ఏంట్రా ఒక్కడు కనపడలే నాకు. ఎవరన్నా పబ్జీ ఆడేవాళ్ళుంటే ఫోన్ చేయండి, కమెంట్ చేయండి గాయ్స్. BGMI అలాగే నరుటో క్రియేట్ ఓపెన్ అయింటే నరుటో వచ్చి ఉంటే నరుటో క్యారెక్టర్ మీకు కానీ వచ్చి ఉంటే కమెంట్ చేయండి. గివ్అవే కూడా అనౌన్స్ చేస్తాను గాయ్స్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టారంటే ఈ వీడియోకి మీకు ఎప్పుడైనా క్రియేట్ ఓపెన్ అయితే వస్తాయి కదా 9 రూపీస్కి 12 రూపీస్కి అట్లా క్రియేట్లు ఒక 50 లోపల మన వల్ల అయింది అంతే అనుకో. 50 లోపల కానీ వచ్చాయంటే క్రియేట్ మీరు కమెంట్ చేయండి, నేను పే చేస్తా ఆ క్రియేట్కి. ఓకేనా గైస్, ఓన్లీ 50 లోపల అనమాట. మన దగ్గర ఎక్కువ పైసలు లేవు. 50 రూపాయ అయిందా లెట్స్ సీ ఎంతమంది కమెంట్ చేస్తారు. ఏంట్రా రండ్రా ఒకడైనా. రండ్రా బాబు రండి. మొత్తానికి నిర్మలా సీతారామన్ సూపర్ బడ్జెట్ ఇచ్చింది. సరే ట్రాలర్స్ అందరూ మూసుకొని ఉంటారు ఇంకా. అయినా కానీ అన్ని డిఫిసిట్ బడ్జెట్లే. పోయినసారి ఒకసారి అనుకుంటా సర్ప్లస్ బడ్జెట్, మిగతా అన్ని డిఫిసిట్ బడ్జెట్లే. అంటే అప్పు తీసుకుంటాం, మన ఆ సంవత్సరం వచ్చేకంతా అప్పు తీసుకుంటాం అన్నమాట. అప్పు తీసి మనం పెట్టుబడులు పెట్టి మళ్ళీ అనమాట. అన్ని డిఫిసిట్ బడ్జెట్లే. పోయినసారి ఒకసారి అనుకుంటా, ఇప్పుడు డేట్ ఏం తెలియదు నాకు కరెక్ట్గా ఇయర్. అదొకటే సర్ప్లస్ బడ్జెట్, అప్పు తీసుకోకుండా చేసింది అనమాట. ఇదేదో కంటెంట్ భలే ఉంటుందా. మీట లైక్ చేయండి గైస్, ఒకవేళ నచ్చితే కమెంట్ చేయండి. మీట రోజు స్ట్రీమింగ్లో సాయంత్రం ఒక 7 minutes 5 minutes వీడియో చేస్తామన్నమాట. ఏమేమి న్యూస్లు ఉన్నాయి వరల్డ్లో పెద్ద ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ న్యూస్లు అయితే పెడతాను అనమాట. మొత్తానికి ట్రంప్ మామ ఏరేస్తున్నాడు అందరినీ. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఫారిన్లో ఉన్నారా
ఉంటే కమెంట్ చేసేయండి. అలాగే ఫారినర్స్ ఎవరైనా చూస్తుంటే అలా అక్కడ పరిస్థితి ఎక్కడ ఉన్న కమెంట్ చేయండి. సో ఎవరికైనా అవసరం ఉంటే చూస్తారు. వాడు కొండపైన ఉన్నాడు. దొద్దు వేస్తాడు. అయిపోయి ఉంటా నా కొడుకు అయిపోయినా ఉండు వస్తున్నా. ఏందో ల్యాగ్ అవుతుంది గైస్ స్ట్రీమింగ్ చేస్తే ఫోన్ కరెక్ట్గా ఆన్ చేసుకోవాలి. అయిపోయా కొడుకు చెప్పాలి బుద్ధిపాలు వీళ్ళు.